భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నది గణేష్ విగ్రహాల నిమజ్జనం ఘనంగా కొనసాగుతుంది. రేపు ఆదివారం చంద్రగ్రహణం ఉండడంతో ఈరోజు శోభాయాత్ర విగ్రహాలను తరలించి నవరాత్రులను ముగించారు. నిన్న ఉదయం నుంచి మొదలైన నిమజ్జన కార్యక్రమంలో ఇప్పటి వరకు 1000కి పైగా విగ్రహాలు గోదావరిలోకి చేరాయని అధికారులు తెలిపారు. విగ్రహాలను క్రేన్ సహాయంతో లాంచీల్లో ఎక్కించి నది మధ్యలో నిమజ్జనం చేస్తున్నారు. గోదావరి బ్రిడ్జ్ నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు కృషి చేస్తున్నారు. గజ ఈతగాళ్లు, రెస్క్యూ టీంలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఉండేందుకు జిల్లా పోలీస్, రెవెన్యూ అధికారులు సమన్వయం చేస్తున్నారు. ना पड़ेगा చలం గోదావరి కరకట్టయందు ఈ గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటివరకు ఆల్మోస్ట్ లైక్ 1000 ఐడల్స్ ఇమర్షన్ జరిగాయి. ఈరోజు కూడా లాస్ట్ డేట్ కాబట్టి జిల్లా నుంచి, కొత్తగూడెం జిల్లా నుంచి, అదేవిధంగా పరిసర జిల్లాల నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఐడల్స్ వచ్చే అవకాశం ఉంది. దానికి గాను కొత్తగూడెం జిల్లా పోలీస్ 250 మెంబర్స్ తోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి సంఘటన కూడా జరగకుండా DDRF అదేవిధంగా NDRF టీమ్స్ను కూడా మేము దగ్గరలో డిప్లాయ్ చేసాం. అంతేకాకుండా రెవెన్యూ, మెడికల్, ఇతర ఎలక్ట్రిసిటీ అండ్ ఇరిగేషన్ అధికారులతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసాము. భక్తులకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా త్వరగా వచ్చి ఐడల్స్ ఇమర్స్ చేసుకుంటే మీకు కూడా హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ.